శనివారం ఒక దినము ఫాస్టింగ్ చేసేదాన్ని ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అంటే శనివారం ఒక దినం ఉపవాసం చేస్తే మనకి ఏమి బెనిఫిట్ వస్తుందని సైంటిఫిక్‌గా కొంచెం మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనకి శనివారం అనేది 24 అవర్స్ డే. నువ్వు 24 అవర్స్ ఫాస్టింగ్ చేసిండావంటే నీలో ఉండే ఒక ఎక్స్‌ట్రా కొలెస్ట్రాల్ ఉంటుంది కదా! ఎక్కువ కొవ్వు ఉంటుంది కదా! అదైతే కొంచెమన్నా రెడ్యూస్ అయితుంది. తిరిగా నీకు పేషెన్స్ అనేది నేర్పిస్తుంది. నువ్వు చాలా యాంగర్ ఇష్యూస్ ఉండొచ్చు. నీకు టూ మచ్ యాంగ్రీ లెవెల్‌కి అయితే నువ్వు పోవచ్చు. అదంతా నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఒక దినం ఉపవాసం చేసేదాన్ని. ఇంకా మళ్ళా నీకి అర్థమైతుంది. నువ్వు ఫాస్టింగ్ చేస్తా ఉండే టైంలో నీకి నేను ఎట్లా ట్రీట్ చేస్తా ఉంటే జనాల్ని, నన్ను పాస్ట్ కూడా నీకు రిమైండ్ అనేది అయితుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఖచ్చితంగా వచ్చే వస్తుంది. తిరిగి నువ్వు ధ్యానం చేసినావంటే అది ఇంకా బెస్ట్. నీ లైఫ్‌లో నువ్వు పాస్ట్‌లో ఏం చేసినావు, నెక్స్ట్ ఏం చేయాలని ఒక కన్క్లూజన్ ఆర్ ఒక సమ్మరీ అయితే నీకి ఆ డే తెలుస్తుంది. ఇదైతే సైంటిఫిక్‌గా ఉంటుంది. మనము ఈడు సైంటిఫిక్‌గా మాట్లాడుతా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఏం మాట్లాడతలేదంట. ఇంతంతా పాజిటివ్ అయినప్పుడు అంటే నువ్వేం చేస్తా ఉండవు, నీ కొలెస్ట్రాల్ నీ కొవ్వు కరుగుతా ఉంది. నీ ఇగో అనేది కరుగుతా ఉంది. అప్పుడు పాజిటివ్ వైపు వచ్చి నీకు మంచిదే నడుస్తుంది కదా! దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇది నువ్వు దేవునికి ఒప్పిస్తా లేదు. నీకి నువ్వు ఒక పశ్చాత్తాపం అనుకో. నువ్వు వారంలా ఏదేదో చేసింటావు. దాన్నంతా ఒక పశ్చాత్తాపం పడితే అన్నీ సరిపోతుంది. మనకి పెద్ద పెద్ద బుక్కులను చెప్పిండారు. పశ్చాత్తాపం కన్నా పెద్ద శిక్ష ఏమీ లేదు అనేసి. వారంలో ఒక దినం పశ్చాత్తాపం పడండ. అట్లనేసి రిమైనింగ్ దినమంతా ఏదేదో చెడు పనులో, దొంగ పనులో, పాడుపడిన పనులంతా చేసేసి ఇప్పుడొచ్చేసి శనివారం నేను ఉపవాసం చేశాను అంతా సరిపోతాయంటే అది కూడా కుదరదు. వాంటెడ్‌లీ అయితే నువ్వు ఎవరికీ ఏమీ తలపెట్టకపోదు. అంటే చెడ్డ పనులు చేసేకపోదు ఎవరికినను. ఇన్‌కేస్ నీకు తెలిసో తెలియకుంటో చేసేసిండావు అంటే శనివారం ఒక దినం పశ్చాత్తాపం అనేది పడేది చాలా మంచిది. ఒక దినం ఉపవాసం చేసి చూడండా. దాని బెనిఫిట్ మీకు సండే తెలుస్తుంది. అయితే సండే నువ్వు మీల్ తీసుకొని మండే వరకు వెయిట్ చేసి చూడండా. మీకు చానా అంటే చానా ఆ బెనిఫిట్ ఎట్లుండే, నేనెట్లా చేంజ్ అయింది, ఈ 2 దినాలు నేనేం నేర్చుకుంటిని, వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ 2 డేస్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది సిక్కింది.